సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో నిన్న చూసుకున్నట్లయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఆప్షన్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు అయితే ప్రభుత్వం నుంచి దరఖాస్తు ఫామ్ అయితే రావడం జరిగిందండి. సో ఆ దరఖాస్తు ఫామ్లో ఏమిటంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి చిరునామాలు ఇవ్వాలి, సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. విత్ ప్రూఫ్స్తో సహా అయితే ఒక దరఖాస్తు ఫామ్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆ ఫామ్లో ఏమేమి ఫిలప్ చేయాలనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి. అలానే ఇంకొక విషయం ఏమిటంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ 7 రకాల ఆప్షన్స్ గురించి అయితే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఆ 7 ఆప్షన్స్కి ఏమేమి అప్డేట్స్ వస్తాయో ఒక సిరీస్ వైజ్గా అయితే మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ అయితే. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే రేషన్ కార్డ్ అంటే కొత్త రేషన్ కార్డ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాలండి. అలానే దరఖాస్తుదారుని పేరు, ఎవరైతే రేషన్ కార్డుకి యాజమాన్యం వ్యవహరిస్తారో వాళ్ళ పేరు అనేది ఇవ్వాలండి. అలానే తల్లి తండ్రి పేరు, ఇక్కడ దరఖాస్తుదారుని పేరు ఏమిస్తారో వాళ్ళ తల్లి తండ్రి పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే పుట్టిన తేదీ అండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఖచ్చితంగా అటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇంటి నెంబర్ అండి, మీ హౌస్ యొక్క నెంబర్ అనేది ఇవ్వాలి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నివాసము, మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ నివాసం అడ్రస్ అయితే ఇవ్వాలి. అలానే జిల్లా, మండలము, అలానే గ్రామమా పట్టణమా డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఏ జిల్లాలో అయితే రేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ జిల్లా, అలానే మండలము, గ్రామమా, మీరు పట్టణంలో ఉంటున్నారా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే లింగము అండి, మీరు పురుషుల లేదా స్త్రీల అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి అందరికైతే. ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సంవత్సరం మొత్తం కాలంలో కుటుంబ ఆదాయం అయితే మీరు సంవత్సరం మొత్తం కలిపి మీ కుటుంబంలో ఎంత ఆదాయం పొందుతున్నారనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే తర్వాత వృత్తి అండి, మీరు ఎటువంటి పని చేస్తున్నారనేది ఇవ్వాలి. ఇప్పుడు వరకు మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైస్ కార్డ్ కావాల్సిన చిరునామా వివరాలు. ఈ రైస్ కార్డుకి ఎలాంటి చిరునామా వివరాలు ఇవ్వాలి అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. ముఖ్యంగా ముందు చూసుకున్నట్లయితే జిల్లా అండి, మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ జిల్లా అయితే ఇవ్వాలి. ఆ జిల్లాకి సంబంధించి మండలం అండి. అలానే సెక్రటరీ పేరు, మీరు సచివాలయంలో ఈ రేషన్ కార్డుకి అనేది ఫిలప్ చేసుకుంటారు. అలా ఫిలప్ చేసిన తర్వాత సచివాలయంలో ఉంటున్న సెక్రటరీ పేరు అనేది నమోదు చేయాలండి ఖచ్చితంగా అయితే. అలానే మీ గ్రామంలో మీ వీధి ఏంటి, అలానే ప్రాంతం యొక్క పేరు అనేది రాయాలి. అలానే ఇంటి నెంబర్ అండి, స్టార్టింగ్లోనే చెప్పాను. నెక్స్ట్ కూడా ఇక్కడ కింద కూడా ఆప్షన్లో కూడా ఇంటి నెంబర్ అనేది నమోదు చేయాలని అయితే ఈ ఫామ్లో అయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. రైస్ కార్డుకి కావాల్సిన చిరునామా వివరాలు అయితే ఇవేనండి. అలానే కుటుంబ సభ్యుల వివరాలు. ఒకసారి కనుక ఈ వివరాలు కనుక చూసుకున్నట్లయితే సభ్యుల పేర్లు, మీరు రేషన్ కార్డుకి అప్లోడ్ చేసేటప్పుడు ఎవరెవరు ఈ రేషన్ కార్డులో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అనేది ఇవ్వాలండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళల్లో ముందుగా మీకు స్టార్టింగ్లో చెప్పానండి, దరఖాస్తు దాని పేరు, అంటే ఎవరి పేరు మీద రేషన్ కార్డు తీసుకుంటున్నారో వాళ్ళ పేరుతో యాజమాన్యతో బంధుత్వం అండి. ఇక్కడ నమోదు చేసిన పేర్లలో ఈ యాజమాన్య బంధుత్వం ఏమిటో అనేది రాయాలి. మీ స్టార్టింగ్లో ఇచ్చిన పేరుకి ఇక్కడ యాడ్ చేసిన నెంబర్స్కి మీకు ఎటువంటి సంబంధం అనేది అక్కడ రాయాల్సి ఉంటుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అలానే పుట్టిన తేదీ అండి, ఏ డేట్లో పుట్టారనేది పుట్టిన తేదీ అయితే ఆ బాక్స్లో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలానే ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ ఎటువంటి పేర్లు అయితే ఇచ్చి ఉంటారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ నెంబర్లు అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళ సంవత్సరం ఆదాయం గ్రామాల్లో ఎంత ఉండాలి, పట్టణాల్లో ఎంత ఉండాలి, అలానే కుటుంబంలో స్త్రీ పేరు మీద, ఇంటి పెద్ద పేరు మీద అయితే ఈ రేషన్ కార్డ్ పంపిణీ చేయాలని ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చూసుకున్నట్లయితే
కుటుంబ సభ్యులలో పెద్ద వయసు కలిగిన మహిళను ఇంటి యాజమానిగా అయితే నమోదు చేయాలండి రేషన్ కార్డు కొరకైతే. అలానే కార్డు పొందుటకు కుటుంబం నెలసరి ఆదాయం సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. గ్రామాల్లో చూసుకున్నట్లయితే 10,000కు మించకూడదు. అలానే పట్టణాల్లో చూసుకున్నట్లయితే 12,000కు మించరాదు. సో ఇలా ₹1 గనక ఎక్కువ ఉన్నా సరే మీకు రేషన్ కార్డ్ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో అలానే దీనితో పాటు ఈ ఫామ్‌తో పాటు మీరు ఇవ్వాల్సిన జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు సభ్యులు ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు అయితే కంపల్సరీ ఇవ్వాలండి. సో అలానే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డ్‌లో జాయిన్ అవ్వాలి అని ఇచ్చుంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సో వాటికైతే పిన్ చేసి అయితే మీరు గ్రామ సచివాలయంలో కనుక ఈ దరఖాస్తు ఇచ్చినట్లయితే సో సచివాలయం సిబ్బంది అయితే మీకు కొత్త రేషన్ కార్డ్‌కి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక క్యూఆర్ కోడ్‌తో అయితే రేషన్ కార్డ్స్ రాబోతున్నాయని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ క్యూఆర్ కోడ్ యొక్క రేషన్ కార్డులు అనేవి జూన్ లేదా జూలై మంత్లో విడుదల చేస్తామనైతే చెప్పడం జరిగింది మంత్రి గారు అయితే. సో ఈ క్యూఆర్ కోడ్ వల్ల లాభాలు ఏమిటనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి ప్రభుత్వం. సో ఆర్టికల్లో ఉండేదైతే ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ క్యూఆర్ కోడ్లో ఏముంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పుడున్న బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న స్టార్ కార్డు అయితే విడుదల చేస్తుందండి. సో గతంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కార్డు ఇచ్చారు. సో ఇప్పుడు సీఎం అలానే డిప్యూటీ సీఎం మంత్రులు ఫోటోలు ఏవి ఉండరావండి ఈ రేషన్ కార్డులు అయితే. సో కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిరునామాలు మార్చుకోవచ్చు. అలానే ఆధార్లో నమోదైన చిరునామా కొరియర్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులని పంపే యోచనలో అయితే ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో గతంలో లాగా మంత్రులు అలానే డిప్యూటీ సీఎం వంటి ఎటువంటి ఫోటోలు లేకుండా ఈ క్యూఆర్ కోడ్ గల రేషన్ కార్డుని అయితే విడుదల చేయబోతుందండి ప్రభుత్వం అయితే. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే కార్డు ముఖ భాగంలో పెద్దగా బియ్యం కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది. అలానే కుటుంబం యాజమాని పేరు అలానే ఫోటో, కుటుంబం సభ్యుల సంఖ్య, దుకాణం ఐడి, చిరునామా, క్యూఆర్ కోడ్, అలానే కార్డ్ వెనుక భాగంలో కుటుంబం సభ్యుల పేర్లు, వారు పుట్టిన తేదీ, అలానే వయసు, బంధుత్వం, సో శాశ్వత చిరునామా, తహసీల్దారు కార్యాలయం, అలానే మండలం, అలానే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుందండి రేషన్ కార్డుకి సంబంధించి. సో మీరు ఎక్కడైతే రేషన్ కార్డు తీసుకుంటున్నారో ఆ రేషన్ కార్డుకి సంబంధించి దుకాణం ఐడి అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అలానే చిరునామా కూడా ఆ రేషన్ షాప్కి సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి రేషన్ కార్డుల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఇది కేవలం కొత్త రేషన్ కార్డులకి వచ్చిన అప్డేట్ మాత్రమే. ఇంకా అయితే 6 రకాల ఆప్షన్స్కి అయితే అప్డేట్స్ అయితే త్వరలోనే రానున్నాయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో చేయండి. సో ఈ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే వెరిఫై చేస్తాను. సో అలానే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో వీడియో చూస్తున్నా లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత వరకు అయితే. సో ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలానే మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.